హెజ్కేలా. సరే, చూశారుగా, మొత్తం ముందే రాసి పెట్టాడండి ఏమేం జరుగుతాయి. మెస్సియాను గురించి, మెస్సియాను అప్పగించే యోధాను గురించి, మన శత్రువైన సైతాను గురించి, సైతాను సంబంధుల గురించి, వాళ్ళ ముగింపు గురించి మొత్తం రాసి పెట్టేశారు. దేవునికేమో జరుగుతున్నదంతా చూసిన సినిమా, మనకేమో జరుగుతున్న సినిమా. దేవుడికేమో అయిపోయిన సినిమా రాసి పెట్టాడు మొత్తం. కాబట్టి ముందు ఇశ్రాయేలు భవిష్యత్తు లిఖితమైంది, సంఘ భవిష్యత్తు కూడా లిఖితమైంది. సంఘము ఉండే కొంది ప్రజ్వలించటమే కానీ సంఘము అణిగిపోదు. మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ప్రజెంటు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే శరీర సంబంధంగా చెప్తున్నా, కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను బట్టి, మన శారీరక ఆత్మీయ జీవితాలకు సంబంధించి మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమంది కంగారు పడతా ఉంటారు, కలతలో ఉంటారు, కలవరంలో ఉంటారు, నిద్రపోరు, వేదన పడతా ఉంటారు. మీరు ఏ ఏ విషయాల్లో కలవరంగా ఉన్నారో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విషయంలో కలవరం ఉంటుంది. భవిష్యత్తును కూర్చిన దిగులు ఉంటుంది. కొంతమందికి వాళ్ళ భవిష్యత్తును కూర్చిన దిగులు అయితే, కొంతమందికి వాళ్ళ పిల్లల్ని కూర్చిన, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూర్చిన దిగులు. ఇప్పటికి ఇంత అయిపోయింది మా బతుకు, ఇంకా భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా పోతుందో అని కొంతమంది దిగులు పడతారు. మీకు ఒక్క మాట చెప్తా, దేవుడు మనం పుట్టక ముందే, నియమింపబడిన దినములలో ఒక్కటైనా ఇంకా జరగక ముందే మన దినములన్నీ గ్రంథములో రాసి పెట్టాడు, లిఖితం చేశాడు. అది 139వ కీర్తనలో ఉంది. ఇందులో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, పచ్చిగా చెప్పాలంటే మనం సచ్చాక, లేకపోతే రాకడలో ఎత్తబడ్డాక మన భవిష్యత్తును గూర్చిన ప్లాన్ లేదా ప్రణాళిక ఒకటి. రెండోది, ఈ భూమి మీద మనం జీవించేంత జీవిత కాలంలో మనం ఎదుర్కొనే పోరాటాలు, శోధనలు, అవసరాలు, అక్కరలు, సమస్యలు, ఇది బాధలు, వాటికి సంబంధించినటువంటి సమాధానం. ఈ 2 ముందే ఆయన నిర్ణయించి, అన్నీ ముందే సిద్ధపరిచి నిన్ను భూమి మీదికి రప్పించాడు. దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కావలసిన వాటన్నిటిని ఏర్పరచి కూర్చున్నాడు. అకాయ్ అనాయ్, అనవసరంగా నువ్వు నేను మనం కలవరపడటమే. ఏది, నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా సరే మనం పడే కలవరాలన్నీ అనవసరమే. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఏర్పరచబడిన మనకి మరణానంతర జీవితమే కాదు, మరణానికి ముందున్న జీవితంలో కూడా కావలసిన వాటన్నిటికీ అన్ని ముందే సిద్ధపరచబడి ఉన్నాయి అనేది దేవుని వాక్యం. ఇప్పుడు ఉదాహరణకి, దావీదు పుట్టకముందే దావీదుకి ఇశ్రాయేలు సింహాసనాన్ని సిద్ధం చేశాడు. తెలుసా మీకు? సౌలు రాజు పరిపాలన మొదలుపెట్టి 2వ సంవత్సరంలోనే సమూయేలు చెప్పాడు, దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడని. అప్పటికి దావీదు పుట్టలేదు. దావీదు పుట్టల, ఇంకా 8 ఏళ్ల తర్వాత పుడతాడు దావీదు. పుట్టి పెద్దవాడు కావాలి. మొత్తం సౌలు ఇశ్రాయేలు ఏలిన కాలం 40 సంవత్సరాలు. మొత్తం సౌలు ఇశ్రాయేలు ఏలిన కాలం 40 సంవత్సరాలు. దావీదు రాజైనప్పుడు 30 ఏళ్ల ఈడు గలవాడు. దావీదు రాజైనప్పుడు అంటే దావీదు పుట్టక ముందే 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దావీదు అనేవాడు పుట్టక ముందు 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. అర్థమైందా? సౌలు రాజు అయిన తర్వాత ఇంచుమించు 10 ఏళ్లకు పుట్టాడు దావీదు. కానీ దావీదుని ఎప్పుడు ఏర్పరచుకున్నానన్నాడు సమూయేలుతో? సౌలు 2వ సంవత్సరం పరిపాలనలో ఉన్నప్పుడు చెప్పాడు. అంటే ఇంకా దావీదు పుట్టల, కడుపును కూడా పడలా. ఇది జరిగిన 8 ఏళ్లకు పడతాడు కడుపులో. అంటే దావీదు అనేవాడు ఇంకా భూమి మీదకి రాకమునిపే
ఇశ్రాయేలు సింహాసనాన్ని ముందే సిద్ధపరిచి పెట్టాడు దేవుడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? మరి ఇప్పుడు నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? దావీదు ఏ దేవునికి సాగిలపడ్డాడో, సాష్టాంగపడ్డాడో, ప్రార్థన చేశాడో, మ్రొక్కాడో, ఆరాధించాడో, విశ్వసించాడో అదే దేవుని యందు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు. దావీదు దేవుడే నీ దేవుడు కూడా. ఇంకా చెప్పాలంటే అసలు ఉన్న దేవుడు ఆయనే, సత్య దేవుడు ఆయనే, నిత్య దేవుడు ఆయనే. ఆమె